నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. వైసీపీలో ఒకప్పుడు అత్యంత దూకుడుగా మాట్లాడే నేతల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు ముందుండేది. తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం ఆయనకు నిత్య కృత్యం అన్నట్లుగా ఉండే పరిస్థితి. జగన్ మెప్పు కోసం ఎంతలా రెచ్చిపోయేవారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని టాక్ కూడా. మరి బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఘోరంగా ఉంటుంది. అనిల్ ఊపు చూస్తే రాజకీయ నాయకుడా లేకపోతే వేరే ఏదన్నా అన్నట్లు ఉంటుందన్న విమర్శలు కూడా ఆయనపై చాలా ఉన్నాయి. మరి జగన్ తరపున ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే ఆయన ఇప్పుడు మాత్రం రాజకీయంగా పూర్తిగా సైలెంట్ కావడం పెద్ద చర్చకే దారితీస్తుంది. పార్టీ కష్టకాలంలో దాదాపు కీలక నేతలు మళ్ళీ యాక్టివ్ అవుతుంటే అనిల్ మాత్రం కనిపించకపోవడం వెనుక అసలు కారణం ఏంటి? నెల్లూరు రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలే ఆయన దూరం చేశాయా, లేదంటే వైసీపీలోనే ఆయన భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొందా? అసలు వైసీపీలో ఒకప్పుడు దూకుడుకు మారుపేరుగా నిలిచిన అనిల్ యాదవ్ ఇప్పుడు ఎందుకు మొహం కూడా చూపించట్లేదు? ఈసారి ఆయనకు టికెట్ కష్టమేనా? అందుకే త్వరలోనే వైసీపీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారా? ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా చర్చగా సాగుతున్న అంశం. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన నేతల్లో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత దూకుడుగా వ్యవహరించిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. అసెంబ్లీలో అయినా మీడియా సమావేశాల్లోనైనా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడంలో ఎప్పుడూ అనిల్ ముందుండేవారు. ముఖ్యంగా టీడీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ తరపున బలమైన వాయిస్గా నిలిచారు. అనిల్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్తో ప్రారంభమైంది. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జగన్ కొత్త పార్టీ స్థాపించడంతో వైసీపీలో చేరి 2014లో నెల్లూరు సిటీ నుంచి విజయం సాధించారు. ఇక 2019లో మరోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో జగన్ మంత్రివర్గంలో చోటు దక్కింది. నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్ ప్రభుత్వంలోనూ కీలక నేతగా గుర్తింపు పొందారు. అయితే 2024 ఎన్నికలే అనిల్ రాజకీయ జీవితంలో కీలక మలుపుగా మారాయి. ఈసారి ఆయనకు నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వకుండా నరసరావుపేట లోక్సభ స్థానానికి పంపించారు. అప్పట్లోనే ఈ నిర్ణయంపై పార్టీ లోపల అనేక చర్చలు కూడా సాగాయి. చివరకు అక్కడ టీడీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయల చేతిలో అనిల్ ఓటమి పాలయ్యారు. ఆ ఓటమి తర్వాత అనిల్ రాజకీయంగా పూర్తిగా లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోయారు. గతంలో రోజు మీడియా ముందుకు వచ్చే ఆయన ఇప్పుడు అప్పుడప్పుడు మాత్రమే చిన్న చిన్న సమావేశాల్లో కనిపిస్తున్నారు. రాష్ట్ర స్థాయి రాజకీయ అంశాలపై కూడా ఆయన పెద్దగా స్పందించడం లేదు. పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లోనూ ఆయన హాజరు తక్కువగానే కనిపిస్తుంది. ఇదే సమయంలో వైసీపీలో ఒకప్పుడు వివాదాస్పదంగా పేరొందిన పలువురు నేతలు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. కొడాలి నాని ఇతర నేతలు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కానీ అనిల్ యాదవ్ మాత్రం పూర్తిగా దూరంగా ఉండడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యం గురిచేస్తుంది. తాడేపల్లి పార్టీ కార్యాలయానికి కూడా ఆయన చాలా అరుదుగానే వెళ్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. మరి జగన్ నిర్వహిస్తున్న సమావేశాల్లోనూ అనిల్ పేరు పెద్దగా వినిపించడం లేదు. పార్టీ కీలక నిర్ణయాల్లో కూడా అనిల్ పాత్ర అస్సలు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితికి నెల్లూరు రాజకీయాలే ప్రధాన కారణమనే ప్రచారం రాజకీయాల వర్గాల్లో ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట. 2024 ఎన్నికల తర్వాత నెల్లూరు సిటీ బాధ్యతలను ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్. దీంతో అనిల్ అసంతృప్తికి గురయ్యారనే చర్చ చాలా కాలంగా సాగుతుంది. తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న రాజకీయ స్థావరంలో ఇప్పుడు నిర్ణయాధికారం తగ్గిపోయిందనే భావన అనిల్లో ఉందని కొందరు అంటున్నారు. అందుకే నెల్లూరు రాజకీయాలకు కూడా ఆయన కొంత దూరంగా ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే దీనిపై అనిల్ కానీ పార్టీ నాయకత్వం కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. మరోవైపు అనిల్ ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలపై దృష్టి పెట్టారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అందుకే రాజకీయ కార్యకలాపాలకు తక్కువ సమయం కేటాయిస్తున్నారని కొందరు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జగన్ కూడా పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రతి జిల్లాలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు మాట. మరి అలాంటి పరిస్థితుల్లో పాత నేతల పాత్ర కూడా మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రధానంగా 3 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలోనే కొనసాగుతారా? మళ్ళీ పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతారా? లేదంటే జగన్తో ఆయనకు నిజంగానే దూరం పెరిగిందా? ఇక త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
ఏమైనప్పటికీ కూడా అనిల్ కుమార్ యాదవ్ చాలా ఫ్రైడ్ బ్రాండ్గా ఉండేవారు. 2 సార్లు ఆయన గెలిచిన సందర్భం. కానీ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అనిల్ కుమార్ మాట్లాడిన మాటలు కానీ, ముఖ్యంగా లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన మాటలు రోజు మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. సోషల్ మీడియాలో అవి ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఆయన మీద ఏ టాపిక్ వచ్చినా సరే దాన్ని ఆయుధాలుగా వాడే పరిస్థితి. అంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న నేపథ్యం. ఎందుకంటే మనకు అధికారం ఉంది కదా అని ఈ రకంగా చెలరేగి మాట్లాడతారు. ఆ వీడియోలు కూడా ఒకసారి చూడండి, ఎంత దారుణంగా ఉంటాయో, ఎంత దారుణంగా మాట్లాడతారో. ఎందుకంటే ఆయనకంటే చాలా పెద్ద వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, వయసులో ఉన్నాయండి, వేరే రకంగా ఉన్నాయండి. సో వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్లుగా అదొక రకమైన ఆహాకారాలతో, భూతులతో మాట్లాడిన మాటలు అసలు వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈరోజు ఓడిపోయినప్పుడు కూడా మరి అదే స్పీడ్ ఉండాలి కదా. ఓడిపోతే ఒకలాగా, గెలిచినప్పుడు ఒకలాగా ఎందుకు ఈ రాజకీయ నాయకులు చేస్తుంటారు? ఓడినా గెలిచినా ఒకే రకంగా ఉండాలి, ప్రజలతో ముఖ్యంగా ఉండాలి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే. మరి ఇప్పుడు అనిల్ యాదవ్ పరిస్థితి ఏంటి? నెల్లూరేనా, వేరే దగ్గర ఏమైనా ఉంటాయా? లేకపోతే ఇదేందుకులే, మనకి గోల ఎందుకు, ప్రశాంతంగా మన వ్యాపారాలు మనం చూసుకుందాం, సుఖంగా ఉందామని ఆలోచిస్తున్నాడా? చాలా ఇంట్రెస్టింగ్గా నెల్లూరు పాలిటిక్స్లో వినిపిస్తున్న మాట ఇది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేస్తుంటూ 9 న్యూస్.